నమస్కారం. మన దివ్య దేశ యాత్రలో ఇదొక కొత్త ఎపిసోడ్. ఈ రోజు మనం చూడబోతున్నాం తిరువెళ్ళారై. ఇది మన 108 దివ్య దేశం లిస్టులో 4వ టెంపుల్. మరి ఇక్కడికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఈ కథ మీకు నచ్చితే ఫుల్ వీడియో చూడండి. తిరువెళ్ళారై పుండరీకాక్ష పెరుమాళ్ టెంపుల్. ఇది తిరుచి దగ్గర తిరువెళ్ళారై అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడ మెయిన్ విగ్రహం వచ్చి శ్రీ పుండరీకాక్షుడు, అమ్మవారు రక్త పంకజవల్లి. ఇది ఒక పంచమలై అంటే వైట్ రాక్ మీద నిర్మించిన ఏషియంట్ టెంపుల్ అని అంటారు. ఇది 2500 ఇయర్స్ ఓల్డ్ అని ఇన్స్క్రిప్షన్స్ లో కనిపిస్తున్నాయి. ఆల్వార్స్ చాలా కీర్తించిన స్థలం ఇది. అందరిలో స్పెషల్ గా తిరుమంగై ఆళ్వార్ మరియు తిరుమాజై ఆళ్వార్ ఇచ్చిన పాసురమ్స్ లో ప్రసిద్ధి పొందింది. తిరువెళ్ళారై అనే పేరు మీనింగ్ ఏంటి అంటే వెల్లారై అంటే వైట్ రాక్. అంతేకాకుండా పుండరీకాక్ష అంటే లోటస్ ఐస్ ఉన్న పెరుమాల్ అని, అంటే కమల నయనాలు ఉన్న వాడు అంటే ఆ విష్ణు భగవానుడు కి ఈ సుందర పేరు తన కమల నయనాల వల్ల వచ్చింది. అందుకోసమే మనము పుండరీకాక్షుడు అని పిలుస్తాం. ఒకసారి ఈ స్థలానికి ఎన్నో విధాలైన స్టోరీస్ ఉన్నాయి. ఇందులో 3 ప్రత్యేకం. అందులో మొదటి స్టోరీ ఏంటంటే, ఒకసారి మార్కండేయ మహర్షి విష్ణు భక్తితో తపస్సు చేశాడు. విష్ణు పరీక్ష కోసం చిన్న పిల్లవాడిలాగా వచ్చారు. మార్కండేయకి ఆ బాలుడు ఇచ్చిన ఉపదేశం ఏంటంటే, విష్ణువుని స్మరిస్తే ఈ జన్మలోనే నీకు మోక్షం సిద్ధిస్తుంది అని. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో విష్ణుకి పుండరీకాక్ష అని పేరు పడింది. మార్కండేయ ఇక్కడ 1000 వర్షాల తపస్సు చేసి విష్ణువుని దర్శనం పొందాడు అని పురాణాలలో ఉంది. ఇంకో చరిత్ర ఏంటంటే, ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిసి ఇక్కడ విష్ణువుని ఆరాధించారని. అందుకే ఇక్కడ సూర్య పుష్కరిణి మరియు చంద్ర పుష్కరిణి అని 2 పుష్కరిణులు ఉన్నాయి. ఈ పుష్కరిణి సంబంధంగా పాపహరణి జరుగుతుంది అని చెప్తారు. 3వ కథ ఏంటంటే, విష్ణుకి 2 భక్తులు ఉన్నారు. వాళ్ళే ఆదిశేషులు మరియు గరుడు. గాదిశేషు మరియు గరుడు మధ్యలో ఒక వాగ్వివాదం జరిగింది. ఇదే విష్ణుకి ఎవరు ఎక్కువ భక్తి చూపిస్తున్నారు, ఎవరు ఎక్కువ భక్తులు అని. అప్పుడు విష్ణు ఇద్దరికి చెప్పారు, ఇద్దరు నా సేవ చేస్తున్నారు కాబట్టి ఇద్దరి మధ్యలో ఏ వివాదం ఉండకూడదు. ఈ క్షేత్రంలో ఇద్దరు కలిసి సేవ చేస్తారు కాబట్టి అందుకే ఇక్కడ యూనిటీ ఆఫ్ డివోటీస్ అని అర్థం వచ్చేలాగా కూడా పుండరీకాక్ష అని పేరు ఉందని చెప్తారు. ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే, ఈ టెంపుల్లో ఉన్న గోపురం మరియు ప్రాకారం చాలా ప్రాచీన కాలంలో నిర్మించారు. స్కల్ప్చర్స్ లో మనకి రామాయణం, మహాభారతం స్టోరీస్ కనిపిస్తాయి. టెంపుల్ కి 77 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, మోస్ట్లీ చోళ మరియు పాండవ పీరియడ్స్ నుంచి. దీన్ని బట్టి టెంపుల్ కి మినిమం 8th century CE నుంచి పాపులారిటీ ఉందని తెలుస్తుంది. ఆళ్వార్ పాసురాల గురించి మాట్లాడితే, ఆళ్వార్స్ లో చాలా మంది ఇక్కడికి వచ్చి పెరుమాళ్ని కీర్తించారు. తిరుమంగై ఆళ్వార్ తన పాసురమ్స్ లో తిరువెళ్ళారై యొక్క ప్రసాదం మరియు దర్శనం గురించి చెప్పారు. తిరుమాజై ఆళ్వార్ ఇక్కడ చేసిన తన భక్తిని పాసురంలో చక్కగా వ్యక్తించారు. ఈ పాసురం వల్లే తిరువెళ్ళారైకి దివ్య దేశం స్టేటస్ వచ్చింది. ఇక్కడ ఉత్సవాల్లో వైకుంఠ ఏకాదశి చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అప్పుడు వేలాది మంది భక్తులు టెంపుల్ ని విజిట్ చేస్తారు. అలాగే బ్రహ్మోత్సవం మరియు చిత్తారై మంత్ లో ఫెస్టివల్స్ ఇక్కడ ఎక్కువ ప్రసిద్ధి పొందాయి. ఏ టైమింగ్ స్పెషల్ గా ఉంటుంది ఈ గుడి దర్శనానికి. ఈ క్షేత్రం స్పెషాలిటీ ఏంటి అంటే, విష్ణు యొక్క లోటస్ ఐస్ అది చక్కగా దర్శనమిస్తుంది. సూర్య చంద్ర మార్కండేయ లాంటి దేవతలు కూడా ఇక్కడ తపస్సు చేశారు. టెంపుల్లో ఇన్స్క్రిప్షన్స్ మన హిస్టరీకి చెబుతాయి. ఇది ఒక కొత్త కాదు, ఇది చాలా
పాత కాలం నాటి భక్తి స్థలం. ఇక్కడ విచ్చేయాల్సిన సమయం మార్చిలో, అంటే చిత్తారై మంత్ బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి అప్పుడు ఇక్కడ విజిట్ చేస్తే టెంపుల్ యొక్క అద్భుతమైన కళ మనకి కనిపిస్తుంది. అందుకే ఈ స్థలాన్ని దివ్య దేశం లిస్ట్ లో ఒక యూనిక్ ప్లేస్ లాగా చెప్తారు. ఇది మన దివ్య దేశం లిస్ట్ లో 4th టెంపుల్, అదే తిరువళ్ళారై శ్రీ పుండరీకాక్ష టెంపుల్. కంప్లీట్ స్టోరీ విన్నందుకు ధన్యవాదాలు. మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు